థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ BVR టీవీ న్యూస్ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. సో ఈరోజు ములుగు జిల్లా మాజీ అధ్యక్షులు ఉన్నటువంటి కాకులమర్రి లక్ష్మణరావు గారు అనే ఇక్కడ చూడొచ్చు బీఆర్ఎస్ పార్టీ స్తంభాలు కార్యకర్తలు అందరు తరలిచ్చినటువంటి పరిస్థితి. వాస్తవానికి ములుగు జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ యొక్క పటిష్టం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే అండి. యా సార్, ఈరోజు ఫార్మేషన్ డే, తెలంగాణ ఫార్మేషన్ డే. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ యాక్చువల్లీ? 14 సంవత్సరాలు కేసీఆర్ గారు నిర్విరామంగా తన ప్రాణాన్ని పణంగా పెట్టి జస్ట్ ఒక 4-5 తోటి స్టార్ట్ అయిన ఉద్యమం సకల జనుల శ్రమతోటి మిలియన్ మార్చ్ తోటి మిలియన్స్ ఆఫ్ పీపుల్ తెలంగాణని అతను మోటివేట్ చేయగలిగిన ఒక శక్తి కలిగిన నాయకుడు కేసీఆర్. ఆఖరుకు తన ప్రాణాన్నే పణంగా పెట్టి కేసీఆర్ సచ్చుడా తెలంగాణ వచ్చుడా అనే నినాదంతో దాన్ని ముందుకు పోవటం, 14 సంవత్సరాలు పోరాటం తర్వాత 10 సంవత్సరాలు పరిపాలన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో ముందుకు నడిపించిన నాయకుడు కేసీఆర్. ఈరోజు ఆవిర్భావ దినోత్సవంలో 3వ సంవత్సరం మా ప్రభుత్వం లేదు, అయినా కానీ కేసీఆర్ గారు ఈరోజు మాకు మన ఫ్లాగ్ హాయిస్టింగ్తో పాటు ఒక ప్రతిజ్ఞ చేపించింది మా అందరితోటి. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే కష్టపడి తెచ్చుకున్న తెలంగాణని 10 సంవత్సరాలు కలని పబ్లిక్కి ఏదైతే అవసరాలున్న పనులన్నీ చేసిండు కేసీఆర్. నీరు ఇచ్చిండు, పెన్షన్స్ ఇచ్చిండు, రైతులకు రైతు బంధు ఇచ్చిండు, అన్ని విధాల అన్ని వర్గాలకు చేసుకున్న వాటిని అబద్ధపు హామీలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజలను మోసం చేసి ఇక్కడ పాయింట్ కేసీఆర్ గారు అన్ని ఇచ్చారని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. అన్ని ఇచ్చిన కేసీఆర్ గారికి హ్యాట్రిక్ దిశగా ఎందుకు అడుగులు పడలేకపోయాయి? ఎందుకంటే అందుకే నేను చెప్తుంటే మీరు ఇప్పుడు ఆపిండ్రు. అబద్ధపు హామీలతోటి 6 గ్యారంటీస్ 420 హామీలు ఏవైతున్నాయో 420 అంటే చోర్, 420 అంటే దొంగ యాజ్ పర్ క్రిమినల్ యాక్ట్ అడ్వకేట్ గారు ఉన్నారు ఇక్కడ. సో ఆ హామీలు ఇచ్చి ప్రజలని మోసం చేసి ప్రజలు తెలంగాణ ప్రజలు ఎట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళు చాలా బోలాశంకరులు. ఏదో నమ్ముదాము, ఇద్దాం, ఒక అవకాశం ఇద్దామని ఈరోజు రైతాంగం బాధపడుతుంది, వృద్ధులు బాధపడుతుండ్రు, యువకులు బాధపడుతుండ్రు, మహిళలు బాధపడుతుండ్రు, అన్ని వర్గాల ప్రజలు బాధపడుతుండ్రు ఈరోజు. సో వాళ్ళందరి తరఫున తెలంగాణ రాష్ట్రం కూడా వెనుకపోతుంది, అన్ని రంగాల్లో వెనుకపోతుంది. వాటి కోసం తెలంగాణలో ఉన్న ప్రతి తెలంగాణ పౌరుడు ప్రతి ఒక్కరూ ఈరోజు మళ్ళీ తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం మళ్ళీ అందరం పునరంకితం కావాలి అని చెప్పి ఇవాళ ఇక్కడ ములుగు వరకు మనం మాట్లాడితే ఎందుకు సార్ ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఎందుకు గెలవలేకపోతారు? ఏంటి మీలో ఉండేటువంటి ఐకమత్యం లోపిస్తూ ఉందా, లేకుంటే ఇక్కడ ప్రజలు కావాలనే బీఆర్ఎస్ని తిరస్కరిస్తూ ఉన్నారా? దీన్ని ఎట్లా చూడాలి? యాక్చువల్లీ చూడండి, ఒక పార్టీకి అధికారం వస్తుంది, వచ్చిన తర్వాత వాళ్ళు ఓడిపోవడం సహజం. అట్లనే 2 సార్లు ఇక్కడ కంటిన్యూస్గా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిన మాట వాస్తవం. అట్లని చెప్పి మా పార్టీలో ఏదో ఐక్యత లేదని కాదు. కొంత చాలా కారణాలు ఉంటాయి గెలుపుకి. కొంత పర్సనల్ ఇమేజ్ ఉండొచ్చు, కొంత పబ్లిక్ని నమ్మియొచ్చు, వాళ్ళు చేసే చిన్న యాక్టివిటీని పెద్దగా చూపెట్టి ఇవన్నీ చేయడం వల్ల ప్రజలు కొంచెం ఆకర్షితులై ఓట్లు వేసే అవకాశం ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ ఓకేనా? ములుగు వరకు బ్రహ్మాండంగా బీఆర్ఎస్ సూపర్గా ఉంది. ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉండడం వరకు ఓకే. ఓట్ అనేది ఎందుకని పడలేకపోతాను? మీకు ఓట్ బ్యాంక్ కూడా మీరు చూస్తే, క్షుణ్ణంగా మీరు పరిశీలిస్తే, పంచాయతీ ఎన్నికల్లో మాకు కాంగ్రెస్ పార్టీకి 3,000 ఓట్లు మాత్రమే తేడా. ఎమ్మెల్యేగా సీతక్క గారు గెలిచినప్పుడు 35,000 ఓట్లతో తను గెలిచింది. మీకు ఆ ఫ్యాక్ట్స్ విత్ విలేజ్ వైజ్ నేను మీకు మొత్తం ఇస్తా. మేమంతా అనలైజ్ చేసినాము. ఓన్లీ మాకు వాళ్ళకి 3,000 ఓట్లు మాత్రమే డిఫరెన్స్. అట్లనే కొన్ని బ్రహ్మాండమైన విజయాలు సాధించినాం. ఏటూరు నగరంలో ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి స్టేట్ హైయెస్ట్ మెజారిటీతో గెలిచింది. అలాగే ములుగు కాన్స్టిట్యున్సీలో పెద్ద గ్రామాలు మనం గెలిచినాం. ఫర్ ఎగ్జాంపుల్
జంగాలపల్లి, కాసిందేవ్పేట్, ఇక్కడ అబ్బాపూర్, జాకారం, దెన్ కిందికి వెళ్తే తాడ్వాయి, కాటాపూర్, ఇట్లాంటి పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలు మేము గెలిచినాం. యా, ఇప్పుడు 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చెయ్యలేంది కూడా ఈ 2.5 సంవత్సరాల్లో ప్రజాపాలన చేసిందని చెప్పేసి రేవంత్ వర్గం చాలా గట్టిగా వాదిస్తూ ఉంది. ఏం చెప్తారు? ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పుకుంటారండి, అర్థమైందా? నేను ఇది చేసిన అది చేసిన అంటే ప్రజలు ఈరోజు అన్ని చేసిన అంటే నేను మొన్నటికి మేము కొనుగోలు కేంద్రాలకు పోయినాం. మేము 45 రోజులు అయింది వడ్లు కొనుగోలు కేంద్రాలకు వచ్చి. 45 రోజులు అయినా కానీ వడ్లు ఎత్తే అవకాశం లేదు. అంటే ఇది ప్రజాపాలన బ్రహ్మాండంగా ఉన్నది అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. అంటే ఒక్క సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా మీకు. వరి కొంటామని చెప్పిండ్రు, బోనస్లు ఇస్తామని చెప్పిండ్రు. ఈరోజు సన్న వడ్ల ఉన్నోళ్ళందరి పక్కన పెట్టేసాం. ఎందుకంటే ఇంకా వర్షాలు పడాలి, వర్షాలు పడితే అవి మురిగిపోవాలి, మేము కొనొద్దు అని. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు చెప్పారు బోనస్ ఇస్తామని, రీసెంట్గా చెప్పారు మళ్ళీ. అవునండి, ఇప్పుడు కాదు కదా, వాళ్ళు ఎలక్షన్ హామీలనే చెప్పాను. అదొక 420లో అది కూడా ఒకటి కదా. 420లో ఇప్పుడు దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది, ఇంకో కొన్ని రోజులు అయితే వీళ్ళు వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. వీళ్ళు వచ్చి ఎంతమంది మన సన్నాలకు వాళ్ళు బోనస్లు ఇవ్వకుంటున్నారు అనేది మీరు లెక్క తీస్తే సేమ్ రైతు బంధువు అదే పరిస్థితి కదా. 2 సార్లు ఇచ్చినో అంతకంటే క్లియర్లే ఇప్పటి వరకు. ఓకే, సో ఇక్కడ ఈరోజు యాక్చువల్లీ తెలంగాణ ఉద్యమకారులను మనం గుర్తు తెచ్చుకోవాలి. యాక్చువల్లీ వాళ్ళు లేకపోతే తెలంగాణ లేదు, ఇది లేదు. ఇంకా ఎస్ ఒప్పుకుంటారు కదా. యా, ఉద్యమకారుల గురించి మీ వర్షన్ ఏంటి? యాక్చువల్లీ ఈరోజు తెలంగాణ రావడానికి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎవరైతే ప్రజలు ఉన్నారో, ఉద్యమకారులు ఉన్నారో, వాళ్ళ బలిదానాలతోటి, వాళ్ళ కృషితోటి వాళ్ళు ఎంతో వాళ్ళ జీవితాన్నే పణంగా పెట్టి అరెస్టులు అయ్యి ఆర్థికంగా దెబ్బతిని కేసులు పెట్టించుకొని కష్టపడ్డోళ్ళు ఉద్యమకారులు. వాళ్ళ కృషి, వాళ్ళ కష్టాంతో ఈరోజు తెలంగాణ వచ్చింది. బలిదానాలు జరిగినాయి. 800 మంది సూసైడ్ చేసుకున్నారు తెలంగాణ కోసం. వాళ్ళని మర్చిపోవడం అనేది క్వశ్చనే ఉండదు. వాళ్ళు లేకపోతే తెలంగాణ లేదని చెప్పి మళ్ళొకసారి మీకు నేను. సార్, ఇక్కడ కేసీఆర్ గారు పరాజయ పాలైందంటే బికాజ్ ఆఫ్ ఓన్లీ ఉద్యమకారులు అని చెప్పేసి అప్పుడు ఒక పెద్ద నినాదమే నడిచింది. నిజం నమ్మొచ్చా? ఉద్యమకారులు వ్యతిరేకించడం వల్లనే కేసీఆర్ గారికి పరిస్థితి వచ్చింది అనేది నిజమా అబద్ధమా? మనము బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలని నమ్మించింది. ఓకే, అవి తప్ప ఇసోడిది ఏం లేదు. అంటే ఉద్యమకారులు మీతో ఉన్నారా? ఉద్యమకారులు 100% బీఆర్ఎస్ పార్టీతో ఉన్నారు. వాళ్ళు కూడా తెలంగాణ నిర్మాణంలో, పునర్నిర్మాణంలో భాగం పంచుకున్న ఉద్యమకారులు చాలామంది ఉన్నారు. మీకు కూడా తెలుసు వెరీ వెల్. వి ప్రకాష్ గారు కానివ్వండి, అట్లనే జయశంకర్ సారు, వాళ్ళందరూ కూడా వాళ్ళ స్ఫూర్తితో వచ్చిన నాయకులు అందరూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ములుగు జిల్లాలనే మనం చూసుకుందాం. తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడ్డ కుసుమ జగదీష్ గారిని జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన ఘనత కేసీఆర్ గారికి ఉంది. అలాగే ఉద్యమకారులు మన పక్కన కూర్చున్నారు, భద్రన్న జిల్లా అధ్యక్షునిగా ఉన్నాడు. వీళ్ళందరూ కష్టపడ్డ వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీతోటే ఉన్నారు. వీళ్ళందరూ కూడా అది రక్తంలో ఉంటుంది. అది ఎవరో ఉద్యమకారుడు అనేటోడు స్వార్థం కోసం మారేటోడు ఉండడు. అదొక లక్ష్యం కోసం వాళ్ళ జీవితాలు త్యాగం చేసినారు, వాళ్ళు కష్టపడ్డరు, వాళ్ళు జైలుకు పోయినరు. కానీ వాళ్ళ సిద్ధాంతాలు మార్చుకొని ఈరోజు ఈ పార్టీ ఆ పార్టీ పోయేటోళ్ళు కాదని మీకు తెలియజేస్తారు. ఇదే ములుగు జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలు, కష్టపడ్డటువంటి కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీని భుజాన పెట్టుకున్నటువంటి కార్యకర్తలు కొంతమంది నిరుత్సాహంతో ఉన్నారు. ఎస్, వాళ్ళకి మీరు ఎట్లాంటి సముచిత స్థానాన్ని కల్పించే దిశగా అడుగులు వేయబోతున్నారు? చూడండి, నేను ఒక జిల్లా పార్టీ అధ్యక్షునిగా కేసీఆర్ గారు నన్ను పంపించింది ఇక్కడికి. కార్యకర్తలని బాగోగులు చూసుకోమని, వాళ్ళ కష్టాలని అర్థం చేసుకోమని. నా వరకు నేను అధ్యక్షునిగా అయిన కాడికెళ్ళి ఎవరైతే కష్టాలలో ఉన్న కార్యకర్తలకు అండగా నిలబడడం నేను ప్రైమరీ ఆబ్జెక్ట్గా పెట్టుకున్నా. ఎవరినైనా వేధించినా ముందుంటా, ఎవరన్నా వాళ్ళని ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే సహకరించిన మా చేతనైనంత ఏదో ఉడత సహాయం మేము చేయగలిగినాం.
అందరిని ఎవరిని కూడా పార్టీ వీడకుండా 95% కార్యకర్తల్ని కాపాడుకున్నాం. అదే మేము చెప్తున్నాం. అసంతృప్తి కొంతమంది కొన్ని పనులు అయితే కావు, కానీ అది ఏ పార్టీలోనే ఉంటాయి అవి మనం సహజం, అన్ని పార్టీలలో ఉన్నాయి. 2029 సార్, 2029ని లక్ష్యంగా పెట్టుకొని మీరేం చేస్తూ ఉన్నారు? ఇక్కడ ఎమ్మెల్యే స్థానం గురించి నేను మాట్లాడేది, ములుగు గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. చూడండి, బీఆర్ఎస్ పార్టీ ఈ ఒక్క ములుగు గురించే కాదు, మొత్తము 119 నియోజకవర్గాలల్లో బ్రహ్మాండంగా ముందుకు సాగుతుంది. ములుగులనైతే ఇక్కడ ఒక మంత్రి గారు ఉన్నారు. ఆ మంత్రి గారు ఏదైతే వారి మీద ప్రజలు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను ఏ విధంగానైతే ప్రజలని నమ్మించిందో, ఆమె అంటే ఒక పైకెళ్ళి దిగి వచ్చిన ఒక దూతగా తను ప్రజలని నమ్మించింది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ప్రజలు డెవలప్మెంట్ చేయట్లేదు. ఇక్కడ మీకు ఒకటే చెప్తున్నా, సీతక్క గారు డెవలప్మెంట్ టోటల్గా ఫెయిల్ అయిందని చెప్పి. ఫెయిల్ అయినప్పటికీ ప్రజలు ఎందుకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు? బ్రహ్మరథం ప్రజలు పడుతున్నారని మేము అనుకుంటలేము. బ్రహ్మరథం పడుతున్నారని మేము అనుకుంటలేము. మాకైతే అట్లాంటిది కనిపిస్తలేదు. ప్రజలు వ్యతిరేకిస్తుంది. ప్రజలు ఇప్పుడు ఈ రోజున్న పరిస్థితుల్లో ఎదురీస్తున్న సీతక్క అని మీరు తెలుసుకోవచ్చు. రేపు జరగబోయే ఎన్నికలు ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా మీరు రిజల్ట్ చూస్తాం. 29 గురించి మీరు మాట్లాడేది 29, కానీ దానికంటే ముందు జరిగే ఎన్నికలలో కూడా మీరు రిజల్ట్ చూస్తారు. ఓకే, సో ఇప్పుడు సీతక్క గారు డెవలప్మెంట్ ఏం చేయట్లేదు, జీరో అంటా ఉన్నారు. నేను జీరో అంటలేను. నేను వారి మీద ప్రజలు పెట్టుకున్న ఆశలు ఏవైతే ఉన్నాయో, తాను ఏదో చేస్తుంది అనే ఆశలు ఏవైతే ఉన్నాయో అంత లేదు ఇక్కడ. 100% లేదంటున్నారు. వారు ఊహించున్నారు. యాక్చువల్లీ ములుగు సమస్యలు ఏంటిది? ములుగులో ఏమేమి ఉన్నాయి సమస్యలు? ములుగుల చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ. చెప్పండి. మీకు చెప్పాలనుకుంటే ఫస్ట్ ఏజెన్సీ ప్రాంతంలోకి వెళ్ళి మొదలు పెట్టుకుంటే, ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళు అక్కడ ప్రజలు ఏదైతే ఇబ్బందులు పడుతుండ్రో, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న కష్టాలు ప్రజలకు, ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇష్యూస్ వాళ్లకు సరైన రీతిలో అందడం లేదు. ఏటూరు నగరంలో హాస్పిటల్ ఉన్నా డయాలిసిస్ సెంటర్ ఉంది. అక్కడ కేసీఆర్ గారు ఉన్నప్పుడు డయాలిసిస్ సెంటర్ పెట్టించాం. అక్కడ వెయిటింగ్ లిస్ట్ 50 ఉన్నది. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే చెప్తున్నా, కష్టాలంటే మీరు అడిగినారు కాబట్టి చెప్తున్నా. అక్కడ రైతులు ఎవరైతే పంట పండించుకుంటానికి సాగు చేసుకునే రైతులు ఉన్నారో వాళ్లకు మీకు తెలుసు వెరీ వెల్, బోర్ల మీదనే ఆధారపడి ఉండాలి. అవును, కేసీఆర్ ఉన్నప్పుడు నాణ్యతమైన కరెంట్ ఇచ్చింది. ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు పోయి చేసుకుంటాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అర్థమైందా? ప్రతి పల్లెలలో జరిగేది మీకు చెప్తున్నా. ఎక్కడ పడితే అక్కడ కరెంటు పోతుంది. ఎండాకాలం అయితే ఘోరంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు ఇక్కడ. దీంతో పాటు ఇంకా మీకు చెప్పాలంటే, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ రోడ్స్ వేసుకోండి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ఒక్క రోడ్డు కూడా లేకుంటే మేము అన్ని రోడ్లు వేసినాం. సీసీ రోడ్లు వేసినాం. అన్నిటికంటే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ట్రైబల్ సొసైటీస్ ఏవైతే ఉన్నాయో, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాటికి శాండ్ సొసైటీస్లో బ్రహ్మాండమైన 100 కోట్ల రూపాయలు వాళ్లకు పోయేటట్టు మా ప్రభుత్వం చేసింది. ఇప్పుడు నేను అడుగుతున్నా, ప్రభుత్వం ఎందుకు శ్వేతపత్రం విడుదల చేస్తలేదు? ఎన్ని కోట్ల రూపాయలు సంఘాలకు ఇచ్చింది నేను అడుగుతున్నా. సో ఇట్లాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి మనకు చెప్పాలి. ఓకే, ఇప్పుడు మక్క రైతులు, వడ్ల రైతులు ఉన్నారు, వాళ్ళ కష్టాలు మీరు చూసిళ్ళు. దానికోసం మీరేం చేసిళ్ళు? ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు ఏం చేసిళ్ళు? మాకు కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పిండ్రు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదొక పవిత్రమైన బాధ్యత. ప్రజలు ఎవరైతే కష్టపడుతుండ్రో వాళ్ళ వెంట మీరు ఉండాలని చెప్పాం. మేము మెడల్ వంచినాం ప్రభుత్వంది. ఇప్పుడు మక్కళ్ళు కానివ్వండి, మల్లంపల్లిలో ధర్నా చేసినాం. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ముందట మా పార్టీ శ్రేణులు ఇక్కడ ధర్నా చేసినారు. ప్రతి కళ్ళం విజిట్ చేసినాం. మేము ఎర్ర టెండర్లల్లో కళ్ళాలకు వెళ్ళి ఆఫీసులో నిలదీసినాం, ప్రెస్లో మాట్లాడినాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చడంతో ఇప్పుడు కదలికి వచ్చింది. లేకపోతే ఆ సిచ్యువేషన్ కూడా లేదు. మొన్నటికి ఉన్న మేము ఏటున్నారం సెంటర్లో మేము ఎర్ర టెండర్ల ఈ ఎండాకాలము 2 గంటల సమయంలో ఆడెళ్ళి
వాళ్ళందరినీ ఆఫర్ నిలదీస్తే తెల్లారి బండ్లు వచ్చి స్టార్ట్ అయింది. ఇది అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రతిపక్షం నుండి మేము చేసే పని. ఓకే. సో ఈరోజు మీరు ఇచ్చే పిలుపు ఏంటిది? June 2 తెలంగాణ ఫార్మేషన్ డే. ఈరోజు మీ పిలుపు? మేము ఇచ్చిన పిలుపు ఒకటే, మా కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపే మాది. ఈరోజు మేము ఏదైతే ప్రతిజ్ఞ చేసినామో కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, మహిళలు, యువకులు, వృద్ధులు అందరూ కూడా తెలంగాణని మళ్ళీ ఏ విధంగా ఎట్లనైతే ఉండనో, బంగారు తెలంగాణ ఎట్లయితే ఉండనో మళ్ళీ సాధించుకోవడానికి వీళ్ళు చేసిన, కాంగ్రెస్ పార్టీ చేసిన డ్యామేజ్ ఏదైతే ఉందో తెలంగాణకి, వాటన్నిటినీ మనము దానికి మళ్ళీ తెలంగాణ డెవలప్మెంట్కి మనము పునరంకితం కావాలని చెప్పి చేసిన ప్రతిజ్ఞనే మా పిలుపు. ఓకే సార్, 2029 లక్ష్యంగా ఇక్కడ మీ అభ్యర్థిని గెలిపించే దిశగా మీరు అడుగులు వేస్తూ ఉన్నారు. కానీ ఈసారి అయినా సక్సెస్ గావిస్తుందా? తప్పకుండా మా పార్టీ అభ్యర్థి కేసీఆర్ గారు ఎవరినైతే మాకు ఇక్కడ అభ్యర్థికి ఇస్తారో బ్రహ్మాండంగా ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరబోతుందని చెప్పి మీకు తెలియజేస్తాను. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఎనీ ఫ్యూ వర్డ్స్ ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా? నేను చెప్పేది ఒకటేనండి, ఏదైతే కేసీఆర్ గారు ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే రోజు చెప్తున్నా, తన ప్రాణాన్ని పణంగా పెట్టి తెచ్చిన తెలంగాణ ఏదైతే ఉన్నదో దాన్ని మనము కిందికి పోనీయలేము. ఇప్పుడు ఏదైతే ఈ దగ్గర 3 సంవత్సరాలు కావస్తుందో జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉందో ఈ డ్యామేజ్ని మనము, చాలా ఘోరమైన డ్యామేజ్ జరిగింది. రియల్ ఎస్టేట్ రంగం హ్యాపీ లేదు, యువత హ్యాపీ లేరు, స్టేట్ మొత్తం, నేను స్టేట్ మొత్తం చెప్తున్నా, ఒక్క ములుగు గురించి చెప్తలేదు, స్టేట్ మొత్తం చెప్తున్నా. అన్ని వర్గాలు అన్హ్యాపీ ఉన్నాయి, అందరికీ ఇబ్బందులలో ఉన్నారు, ఎంప్లాయీస్ ఇబ్బందులలో ఉన్నారు. వాళ్ళకి ఏదైతే మాట ఇచ్చిండ్రో వాళ్ళు చేయలేదు. రిటైర్ అయిన ఎంప్లాయీస్కి వాళ్ళకు లైక్ వన్ టైం వచ్చే అమౌంట్స్ ఏవైతున్నాయో అవి కూడా కోట్ల రూపాయలు, ఒక్కొక్కరికి 70-80 లక్షలు వాళ్ళు రావడం లేదు. ఇవన్నీ ఇట్స్ ఎ డిస్ట్రక్షన్ ఆఫ్ తెలంగాణ. ఏదైతే జరుగుతుందో ఇక్కడ దాన్ని మనము అరికట్టాలి. మళ్ళీ తెలంగాణని బంగారు తెలంగాణగా తీసుకురావాలంటే ఈ రోజు నుంచే అందరూ కార్యకర్తలు, ప్రజలు కంకణం కట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీని ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పి ఈ వేదిక ద్వారా పిలుపునిస్తాం. ఒక్క మాట చెప్పండి, ఇక్కడ సీతక్క గారు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏంటిది? మేము ఎందుకు, వై షుడ్ వి ఎక్స్పోజ్ అవర్ వ్యూహం? మా వ్యూహాలు మాకుంటాయి, అర్థమైందా? కాకపోతే ఒకటి మాత్రం క్లియర్, ప్రజా వ్యతిరేక పాలన ఏదైతే జరుగుతుందో ఆ పాలనలో మంత్రిగా ఉన్న సీతక్క గారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ వారికి కూడా ఇది తప్పకుండా చుట్టుకుంటుంది. సో దాంట్లో షీ విల్ బి పార్ట్ ఆఫ్ ద డిబాకిల్. మన మమతా బెనర్జీ గారిని చూసినాం, తను ఒక ముఖ్యమంత్రి ఉండి కూడా అంటే సీతక్క గారు ఏదైనా అవినీతి చేశారా? చూడండి, చుట్టుకుంటది అంటున్నారు కదా. నేను ఒకటే చెప్తున్నా, ప్రజా ఆగ్రహం చుట్టుకుంటుందని చెప్తున్నా. ప్రజా ఆగ్రహం ఏదైతే ప్రజలు ఏదైతే అన్హ్యాపీ ఉన్నారో ఇవన్నీ చుట్టుకుంటాయి. నేను ఒకటే చెప్తున్నా, నాకు పర్సనల్ ఎలిగేషన్స్ చేయటం అలవాట్లేదు, ఎవరి మీద కూడా నేను పర్సనల్ ఎలిగేషన్ చేయాలి. కరప్షన్స్ ఇవన్నీ దట్ ఈస్ నాట్ ఇన్ అవర్. ఏవైనా విత్ ప్రూఫ్ బయటకు వచ్చినప్పుడు తప్పకుండా మేము బయట పెడతాం, దాన్ని మీరందరూ కూడా చూస్తారు. రైట్. ఇక్కడ మీ బీఆర్ఎస్ పటిష్టం ఓకేనా, లేకపోతే మీలో మీకు ఏమైనా మనస్పర్ధలు? ఒక పార్టీ అన్నప్పుడు విభేదాలు ఉంటాయి, దాంట్లో డౌటే లేదు, అర్థమైందా? అదే ప్రజాస్వామ్యం. కాంగ్రెస్ పార్టీలను అయితే గాంధీ భవన్లో గోషులు ఉడబీకొని కొట్టుకుంటారు, అర్థమైందా? కుర్చీలు ఇరగొట్టుకుంటారు. ఇప్పుడు మేము ఆర్గ్యూ చేసుకోవడం తప్పలేదు, దట్ ఈస్ వెరీ క్లియర్. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు నా మధ్యలో, వేరేటోళ్ళ మధ్యలో, బట్ అల్టిమేట్లీ కేసీఆర్ గారి పిలుపు, కేటీఆర్ గారి పిలిపే మాకు, దట్ ఈస్ అల్టిమేట్. వాళ్ళు ఏ పిలిపిస్తారో దానికి మేము పనిచేసుడే మా లక్ష్యం. ప్రతి విలేజ్లో, ప్రతి మండలంలో మీ నాయకులు ఉన్నారా, లేకపోతే కాంగ్రెస్లో జంప్ అయిపోయారా? అదే నేను చెప్తున్నాను, ఇంత మంత్రి గారు ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఉన్నా మా పార్టీని నిలిపెట్టి పోయిన వాళ్ళు చాలా తక్కువ. హార్డ్లీ 4-5% ఆఫ్ ద పీపుల్ కూడా లేరు. కానీ అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి వేల మంది, వందల మంది ఉన్నారు ఇప్పుడు మా దగ్గరికి రావడానికి. ఎస్ మా పార్టీలో రావడానికి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు, ఏం చూసి వస్తారు? లేకుంటే ఏందండి, ఇది ప్రజల పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తుందో, కాంగ్రెస్ పార్టీ ఏదైతే కార్యక్రమాలు చేస్తుందో, ప్రజలు అన్హ్యాపీ ఉన్నప్పుడు కార్యకర్తలు కూడా అన్హ్యాపీ ఉంటారు.
అండ్ అన్నిటికంటే మీకు ఒక ముఖ్య విషయం నేను చెప్తున్నా, జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తకు దిక్కు లేదండి ఈరోజు. వాళ్ళు పార్టీ కండువా ఎన్నో రోజుల నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి మోసుకుంటా కాంగ్రెస్ పార్టీని మీదేసుకొని తిరిగిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏడుస్తుండ్రు ఈరోజు, వాళ్ళు బాధపడుతుండ్రు. అర్థమైందా? మీకు కూడా తెలిసి ఉంటుంది, మీ సర్వే మీరు తిరుగుతున్నారు, మీరు అన్ని తిరుగుతున్నారు. సో నేను చెప్పేది ఒకటే, కాంగ్రెస్ అంటే పెద్ద మహాసముద్రం, అలా ఏమేమో జరుగుతూ ఉంటాయి. ఏమేం జరుగుడు కాదు, అసలు జెండా మోసిన కార్యకర్తకు ఈ రోజు ప్రాధాన్యత లేదు. జెండా మోసిన కార్యకర్త జీవితం త్యాగం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవాళ చిన్న చిన్న వర్క్స్ లేవు, పనులు లేవు, ఏం లేవు, బాధపడుతుంటారు వాళ్ళని. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ ములుగు ప్రజలకి మీరు ఇచ్చే మాట. ములుగు ప్రజలకి, ములుగు టౌన్ అంటున్నా, జిల్లా నియోజకవర్గం, జిల్లా మొత్తం, ములుగు నియోజకవర్గం మొత్తానికి నేను చెప్తున్నాను, మీకు బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంది. మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని సంప్రదించండి. మీతో పాటు మేము మీ కష్టాలల్లో భాగస్వామ్యమై, మీ కష్టాలలో మీరు ఏదైతే ఇబ్బందులు పడుతుండ్రో మీతో పాటు ఉద్యమిస్తాము, మీకు అండగా నిలబడతాము. మీకు రావాల్సిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వచ్చేదాకా నిద్రపోమని చెప్పి మీకు మీ ద్వారా తెలియజేస్తాం. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్. కొంచెం నేర్చుకుందాం ఇప్పుడే. మంచిగా సమాధానం.